నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ ఈ రోజు మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అంటే ప్రధానంగా ఈ టాపిక్ ఎందుకు తెరపైకి వస్తుందంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ గడిచిన 4-5 రోజుల నుంచి మీరు అందరూ చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలలో యూట్యూబ్స్లలో వాట్సాప్లలో పేపర్లలో అన్నిట్లలో కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి అయితే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇంత తెరపైకి వచ్చిండు రాజగోపాల్ రెడ్డి తెరపైకి రావడానికి కారణాలు ఏంటి అని అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఎందుకు వస్తూ ఉన్నది అంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి గతంలో హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి పోయిన విషయం మీ అందరికీ తెలుసు మునుగోడు బైపోల్ నేపథ్యంలో ఆ సందర్భాలలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని సంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చేసింది అని అంటే ఎల్బీనగర్ టికెట్ ఆశపడతాడు కదా కానీ ఎల్బీనగర్ టికెట్ కష్టమే కానీ భువనగిరి అంటేనే మీ బ్రదర్స్కి పెట్టిన పేరు రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి కూడా పెట్టిన పేరు మీ ఇద్దరికి చెరో మంత్రి పదవి ఇస్తామని చెప్పారు ఏది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఆ తర్వాత ఏం చేసిర్రు రాజగోపాల్ రెడ్డిని బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చేందుకు వెంకటరెడ్డి కూడా ప్రయత్నాలు చేసిండు ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తాం చెరో మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఓకే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు నా మునుగోడు ప్రజలకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండొచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేసిండు ఆయన కూడా అంగీకరించి మరి పార్టీ కండవ కప్పుకున్నాడు వచ్చిండు వచ్చి ఆయన మరి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఇది వాస్తవానికి జరుగుతూ ఉన్నది రీసెంట్గా క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి నాకు మరి ఖచ్చితంగా ఈసారి కేటాయించాల మంత్రి పదవి అని చెప్పేసి అడిగినప్పుడు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఈరోజు ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఇస్తా అన్న మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ పోతూ ఉన్నారు అయితే ఈయనకి ఇంకొక సందర్భాలలో కూడా హామీ ఇచ్చారు ఎప్పుడు అనంటే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరికి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్లలో ఈయన ఎంపీ ఎలక్షన్స్కు ఇన్ఛార్జిగా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి ఆ సందర్భాలలో కూడా నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో నీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆడ పార్టీ కోసం కష్టపడి ఎంపీ సీట్ని గెలుపొందించారు ఆడ మోసం చేశారు ఇవన్నీ మనసులో పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాళ్ళ బేరానికి నేను పోను మంత్రి పదవుల కోసం ఎవరి కాళ్ళు మొక్కనేను అవసరమైతే రాజీనామా చేస్తా కానీ నేను ఎవరి కాళ్ళు మొక్క పదవుల కోసం కాళ్ళు మొక్కే స్థాయికి నేను దిగజారలే అని చెప్పేసి తెరిచి చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన కూడా మొత్తం ఇంటర్నల్గా జరుగుతున్న విషయాలని బహిరంగం చేస్తూ ఉన్నాడు నిన్న రీసెంట్గా చాలా వీడియోలు పెట్టండి నిన్న మనం చూస్తాం మన ఛానల్లో కూడా షార్ట్స్లలో చాలా వీడియోలు అప్లోడ్ అయినాయి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు ఆయనను కాలు మొక్కే పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నేను మొక్కను అని చెప్పి తేల్చి చెప్తా ఉన్నాడు కరాఖండ్గా చెప్తా ఉన్నాడు అవసరమే లేదు ఎట్టి పరిస్థితులలో నేను ఎవరి కాలు మొక్క నాకు అవసరం లేదు అని చెప్పి కరాఖండ్గా తేల్చి చెప్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీంట్లో నిన్న రాజగోపాల్ రెడ్డి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన దానిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నూతనంగా ఎంపిక చేసినటువంటి మల్లు రవి గారు కూడా ఫోన్లో విచారణ చేస్తూ ఉన్నారు రాజగోపాల్ ఎందుకు ఎట్లా మాట్లాడినావు ఆయన నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తావా ఏమనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ పైన నువ్వు బురద చల్లుతావా నీకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పిర్రానే ఇంకున్నాయి కదా మంత్రి పదవులు ఉన్న మంత్రి పదవులు అట్నే ఉన్నాయి కదా ఇస్తారు ఆగు ఒప్పుకోబట్టు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి అవి ఇట్లా గెలిపించుకోవాలి మనం రేపు పొద్దుగాల ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి వాటిలో గెలిపించుకోవాలి ఇవన్నీ చేయాలంటే ఆగరాదు 20 రోజులు ఆగరాదు అని చెప్పేసి మళ్ళీ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి పైన విచారణను విచారించి రాజగోపాల్ రెడ్డి నుంచి క్షమాపణ కోరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తారట కానీ ఆయన తేల్చి చెప్తాను నేను ఎవ్వరి కాళ్ళు మొక్క నాకు అవసరమే లేదు అవసరమైతే నేను రాజీనామా చేస్తా అదే మీరెవరు భయ్ నన్ను రాజీనామా చేయించడానికి నేను నా నియోజకవర్గ ప్రజల కోసం నిలబడ్డా గెలిచిన అవసరమైతే ఉప ఎన్నిక వచ్చినా నేను మళ్ళీ పోటీ చేస్తా అని తేల్చి చెప్తా ఉన్నాడు కాళ్ళ బేరానికి పోయి కాళ్ళు మొక్కాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది అనేది క్లియర్గా కనబడుతూ ఉంది రాజగోపాల్ రెడ్డి రూపంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు వాళ్ళ యొక్క అంటే సీట్ల కోసం పదవుల కోసం ప్రయత్నాలు కొనసాగించారు. ఆ పదవుల కోసం చాలామంది పోటాపోటీ పడి ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎవరి కాళ్ళబేరాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, కంప్లీట్గా కూడా నేను ఏది ఈరోజు క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి విచారణకైనా నేను హాజరైతా, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళబేరానికి పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి బొంకుడు మాటలకు నేను భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తేల్చి చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడుతుంది. బట్ ఏదేమైనా మొన్న రీసెంట్గా వెంకటరెడ్డి కూడా ఇది సెక్రటరియట్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమ్ముడు అన్న అనే విషయంలో నేను విభేదం కదా, పార్టీకి సంబంధించినటువంటి విషయం, నా లిమిట్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు నేను మాట్లాడతా, కానీ పార్టీకి సంబంధించినటువంటి విషయాలలో నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిండు. అంటే ఇక్కడ వెంకటరెడ్డి కూడా కొంతవరకు తమ్మునికి సపోర్టెడ్గానే ఉన్నాడు, కానీ తమ్మునికి ఇస్తా అన్నటువంటి సీట్ ఇవ్వలే కదా, ఇస్తా అన్న మంత్రి పదవి ఇవ్వలే కదా. ఇక్కడ ఇస్తా అన్న మంత్రి పదవి ఇవ్వలేదు కనుక ఆయన కోపం వచ్చింది. నిన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్ కూడా బోననే ఆయన కరాఖండగా ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు. ఆయన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టిండు. ప్రెస్ మీట్లతో పాటుగా చాలామంది మీడియాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో జరిగినాయి. ఒకసారి ఎల్బీ నగర్ టికెట్ ఇస్తామని ఇయ్యలే, సరే దానికి ఓర్చుకున్నాడు. దాని తర్వాత బీజేపీ పార్టీ నుంచి తీసుకొచ్చిర్రు, బీజేపీ పార్టీ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సంతకూటికి రావాలి, భువనగిరిలో మీ ఇద్దరు అన్నదమ్ములకి టికెట్ ఇస్తామని చెప్పిర్రు. అట్లా టికెట్ ఇచ్చిర్రు కానీ మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు, కానీ అప్పుడు మంత్రి పదవి ఇయ్యలే. అట్లా డిసప్పాయింట్ అయిండు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎంపీ ఎలక్షన్స్లలో కూడా మంత్రి పదవి ఇస్తాం, నువ్వు ఖచ్చితంగా ఎంపీ టికెట్ని గెలిపియాలని చెప్పి ప్రయత్నాలు చేసిర్రు, అప్పుడు కాలే. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాలలో ఇచ్చినటువంటి హామీలను రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశాల్లో ఎప్పటికప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చే వరకు రాజగోపాల్ రెడ్డి కోపం వచ్చింది. రాజగోపాల్ రెడ్డి కోపం వచ్చింది కనుక ఇప్పుడు కాంగ్రెస్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది అంటే చాలా సందర్భాలలో చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే లుకలుకలు జరుగుతున్నాయి, సొంత పార్టీల్లో చాలామంది నేతలు పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయి, చాలామంది సొంత ఇంటికి చెందిన కవితే బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నదని ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఆయనను గతంలో కాంగ్రెస్ పార్టీ కావాలని పిలుచుకున్న ఎమ్మెల్యే, ఆయన ఉంటేనే భువనగిరిలో మేము గెలుస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఈరోజు ఆయనే రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన సంచలనంగా మాట్లాడుతున్న విషయాలను మనం మాట్లాడుకుంటే అనేక అంశాలను ఆయన చర్చిస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి విషయాల నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తలేదు. ఎందుకంటే తప్పు బయటపడుతుంది, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు బయటపడుతుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, క్రమశిక్షణ కమిటీకి పంపించింది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన చైర్మన్ మల్లు రవి. ఇప్పుడు మల్లు రవి ఏం చేస్తున్నాడు, రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఏందాకి ఇట్లా మాట్లాడినామని అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకు మించి జరిగే ఎపిసోడ్ ఏం లేదు. బట్ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా నేను కాంప్రమైజ్ గాను అనే చెప్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాత్రం తర్వాత కొంత మార్పులు చేర్పులు కాంగ్రెస్ పార్టీకి కొంత గడ్డు కాలమే కనిపించేటువంటి అవకాశాలు కనబడుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.